ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే లైనింగ్స్ అనేవి అటాచ్ చేసుకోవాల్సింది ఉంటది. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడైతే పైన పార్ట్ కింద పార్ట్ అనేది 2 అనేది ఈక్వల్‌గా అయితే పెట్టుకోవాలండి. పెట్టుకునేసి స్టిచ్ అనేది స్టార్ట్ చేయాల్సింది ఉంటది. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా అయితే స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలండి. ఇలా స్టిచ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పైన పార్ట్ అనేది అసలు లాగకూడదండి. అలా లాగుతూ అయితే స్టిచ్ చేయడం వల్ల క్లాత్ జాగిపోయే అవకాశం ఉంటది కాబట్టి, దాన్ని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ కంప్లీట్ చేయడం వల్ల మనము పెట్టుకున్న ప్రిన్సెస్ కట్ కప్పు పార్ట్ అనేది చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా అయితే రావడం జరుగుతుంటది. కాబట్టి నేనెలా స్టిచ్ చేశానో ఒకసారైతే చూడండి. ఈ విధంగా చేయడం వల్ల ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌కనేది కప్ పార్ట్ అనేది చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా అయితే వస్తదండి. ఈ విధంగా అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌కైతే కప్ అనేది రావడం జరుగుతది. ఇక్కడ చూసారు గదండీ! కప్ అనేది ఎంత నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఈ విధంగా అయితే రావడం జరుగుతది. ఈ కింద చూసారు గదండీ! ఇక్కడ అయితే బాడీకనేది ఫిట్టింగ్ అనేది రావడం జరుగుతది. కాబట్టి ఇలా స్టిచ్ జేసుకోవడం వల్ల ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అయితే చాలా బావుంటది.